శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, అదంతా ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, అది మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండబోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. ముఖ్యంగా మేషరాశి వారికి శుక్రుడు ఉన్నాడు. మంచివాడు కాదు, కానీ శుక్రుడు రాశిలో ఉండడం వలన కళల పట్ల అభిరుచి మీకు కలిగి ఉంటారు. అలాగే సంగీతం కానీ, నృత్య కళాకారులు కానీ, నృత్య కళలో బాగా మీకు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా సంగీతం పట్ల కూడా మీరు మంచి ఇంట్రెస్ట్తో ఉంటారండి. ఎప్పుడు తెలివిగా ఆభరణాలతోటి ప్రయాణాలు చేస్తూ, వస్తువులు కొనుక్కుంటూ, ఆభరణాలతో ప్రయాణం చేయడం కాదండి, ఆభరణాలు కొనుక్కుంటూ ఉంచుకొని ప్రయాణాల్లో ఆనందిస్తూ అలా చక్కగా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉందండి. ఏదైనా కుటుంబంలో చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ కుటుంబంలో, మీ బంధువుల విషయంలో కూడా. అలాగే సకాలంలో మీ చేతికి డబ్బులు అందలేకపోవచ్చు. అది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. చాలా గ్రహాలు ఉన్నాయి, భాగ్యస్థానం కూడా ఉంది. సరే, అది పక్క పెడితే ఏదైనా రవి బుధ గురులు కూడా ఉన్నారండి. రవి బుధులు 3వ భావంలో పిడివాదనతో మీరు ముందంజలో ఉంటారు. అంటే వాదనలో మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారండి, చాలా గెలుస్తారు కూడా. అది మీ విజయానికి సోపానం అన్నట్టుగా, మొదటి మెట్టు అన్నట్టుగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగా రవి బుధులు బ్రహ్మాండంగా మీ తోబుట్టువుల ద్వారా, సోదరుల ద్వారా ధనప్రాప్తికి రావడానికి అవకాశం ఉంది. అలాగే గురుడు కూడా ప్రభావం ఉన్నాడు కాబట్టి మీ సోదరిమణులకి మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడము, అలాగే కొత్త ఆలోచనలు మీకు రావడము జరుగుతుందండి. అలాగే శుభకార్యాలు చేస్తారు, ధైర్యంగా ఉంటారు. ఈ 15 రోజుల్లో శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా 5th హౌస్ లార్డ్ కూడా చాలా బాగున్నాడు. 5th హౌస్ లార్డ్ బాగున్నాడు అంటే మీ రాష్ట్రాధిపతి 5వ భావంలో ఉన్నాడు. కుజుడు 5వ భావంలో ఉండడం వల్ల, కేతుతో కలిసి ఉండడం వల్ల మంచిదేనండి. జనరల్గా 5వ భావంలో కుజుడు సంతానానికి ఇబ్బంది పెడతాడు అని అంటాం. కానీ మీ రాష్ట్రాధిపతిగా భావంలో ఉంటే సంతానానికి ఏ ఇబ్బంది పెడతాడు, పుత్ర సంతానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుత్రికా సంతానం, ఎవరికైనా పంచమ స్థానంలో కేతు ఉన్నాడు అంటే వాళ్ళకి పుత్రికా సంతానం ఉండి తీరుతారు. నేను చాలా జాతకాలు చూశాను కాబట్టి చెప్తానండి. తర్వాత అబ్బాయిలు పడతారు, అది డౌట్ లేదు. అంతేకాకుండా మీకు మీ షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్ అంటాం, వాటిలో కూడా ధన సంపాదన బాగా రావడానికి అవకాశం ఉందండి, డౌటే లేదు. అంతేకాకుండా సినిమా రంగం పరిశ్రమల వాళ్ళకి, టెలివిజన్ రంగంలో పరిశ్రమల వాళ్ళకి
వాళ్ళకి కళాకారులు కూడా చాలా అద్భుతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. కుజుడు పంచమభావంలో ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా శత్రువుల వల్ల మీకు భయం ఉంది. కొన్ని సందర్భాల్లో మీకు అపజయాలు కలగచ్చు, ఫెయిల్యూర్స్ రావచ్చు, ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే ఏంటంటే మీరు వివాహ శుభకార్యాలు బాగా జరగడానికి అవకాశం ఉందండి. అంటే వివాహాలు కుదురుతూ ఉంటాయి. అలాగే మీ భార్యాభర్తల యొక్క ప్రేమాభిమానాలు ఎక్కడ తగ్గవు, నిండుగానే ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న మీ భాగస్వాములు ఉంటారు, వ్యాపార భాగస్వాములు, వాళ్ళకు కూడా మీకు చాలా అంటే మీకు బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చండి. వాళ్ళిద్దరూ అంటే వాళ్ళు అంటే మీరు భార్యాభర్తలు అలాగే మీ భాగస్వాములు కూడా మీకు కాన్ఫిడెన్స్గా ఉండడానికి అవకాశం బాగుంది. ఏదైనా మీ రాశి వారికి గురుడు ప్రభావం చాలా బాగుందండి. గురు ప్రభావం వలన అంటే భాగ్యస్థానానికి గురు దృష్టి ఉండడం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారండి, స్టాంపింగ్ అవుతుంది. అలాగే మీ వ్యాపారాభివృద్ధి దగ్గర ప్రవర్ధమానం అయిపోతుంటుంది. అలాగే మీ చేసే వ్యాపారాలు పక్క పెడితే వేదశాస్త్ర పండితులకి అలాగే ఆగమశాస్త్ర పండితులకి కోవిదులు అంటారు కదా, వాళ్ళకు కూడా మంచి డెవలప్మెంట్స్ బాగా ఉంటాయండి. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ బాగా ఉంటుంది. వాళ్ళకి కుటుంబాల వృద్ధి కలుగుతుంటుంది. వాళ్ళ విషయాల్లో నిజంగా అద్భుతంగా ఉందండి వాళ్ళకి. అంతేకాకుండా మీరు అంటే మీ రాశివారు ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు, ఆడిటర్స్గా ఉంటారండి మీరు. అంతేకాకుండా మీరు ఆడిటర్స్గా కాకుండా మీరు చేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగంలోనూ, తర్వాత ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ఉపాధి అంటే సరే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా 11వ భావంలో రాహు ఒక్కడు చాలండి మీకు. 11వ ఉన్న రాహు బాహువులు మీకు చూపుతాడు సార్. ఫైనాన్షియల్ స్టేటస్ విపరీతంగా పెంచుతాడు. అది గ్రేట్. గురుడు కూడా మీ 11వ భావం అనేటువంటి రాహుని చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు రాహు మంచి యోగాన్ని కలిగిస్తాడు అన్న, అద్భుతంగా యోగాన్ని కలిగిస్తాడు. అంతేకాకుండా రాహు కారకత్వంలో ఉన్నటువంటి వ్యాపారాలు కోల్ అవ్వచ్చు, లేకపోతే ఫార్మా రంగం అవ్వచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సిమెంటు, ఇలా అనేక రకాలుగా కంప్యూటర్ సాఫ్ట్వేరు, సినిమా రంగం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు బాగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అలాగే గంగాస్థాన అదృష్టం కూడా మీకు దక్కబోతోంది. అంతేకాకుండా అంటే 12వ భావంలో శనీశ్వరుడు మీకు కొద్దిగా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ప్రతి పనుల్లోనూ ఆలస్యం అయ్యేది చేస్తూ ఉంటాడు మీకు. రాహుల్ కేతువుల మధ్యలో ప్లానటరీ పొజిషన్ అంతా ఉండిపోయిందండి. సో ఆ ఉండిపోవడం ఒకటి, తర్వాత శనీశ్వరుడు ప్రభావం ఒకటి ఉంది కాబట్టి రాహుకేతులకి అమ్మవారిని పూజించండి, గణపతి ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలకండి. అలాగే శనీశ్వరుడికి ఆయనకి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగృతం అది ఉంది కదండి, ఆ మంత్రం అది జపిస్తుకుంటూ ఉండడము, తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండడము, ఆంజనేశ్వరిని పూజ చేసుకోవడం వలన మేషరాశి వాళ్ళు కూడా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడు కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం, మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటే కాళహస్తిలో తర్వాత చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు 7వ భావంలో ఉండిపోవడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం,
అది మోపిదేవిలో చేసుకుంటారు చాలామంది, అది అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అయితే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన, ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా, అదే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వల్ల ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాడికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు ఈ మూడింటితో పూజ చేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా తృప్తిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.